నంబర్ 1 అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. ఇప్పుడు నేను ఏమన్నాననే ఆ దొంగడు ప్రేస్తున్నావు. లేచి అనబెట్టు. పెడతా ఏంటి అలా గించుకుంటావేంటి? నేను ఇప్పుడే వెళ్తానంటున్నా. టౌన్ లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడద్ది. ఆ తర్వాత కదా. అసలు పుట్టి పెరిగిన ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందా? జైలు నుంచి విడుదలయ్యాడంట నీ కొడుకు. నీ కొడుకు మొహం చూడకూడదనే ఊరు వదిలి వెళ్ళిపోతుంట. ఏ నా కొడుకు అనకపోతే మీ నాన్నని చెప్పలేవా? అయ్యగారి కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లడానికి నేనే సిగ్గుమాలోనేం కాదు. తలుచుడు కడుపు మండిపోతుంది. ఆ పిల్లందే నన్ను మా పెద్దయ్యని విడదీసింది. నాటకం ఆడి దానికి కూడా కాలం నీ కొడుకే. చాలు ఆయన గారి గురించి కబుర్లు ఎందుకు? లేచి చనబెట్టు. పెట్టుకు తినరా. మాకు చేత కాదు, తింటాంలే. తండ్రి నా బంగారు, ఎట్టున్నావయ్యా? బాగున్నావా? నిన్ను చూసి ఎన్నేళ్ళయిందయ్యా. నువ్వు వస్తున్నావని ఒక్క ఉత్తరం ముక్క రాసి నేను స్టేషన్కి వచ్చేదాన్ని కదా. నవ్వుతావెందుకయ్యా? నేను అన్నది రైల్వే స్టేషన్, నువ్వు ఉండే స్టేషన్ కాదు. నువ్వు ఉండే స్టేషన్కి అయ్యగారు తప్ప ఎవరూ రాకూడదని చెప్పేమట్టుగా. అవునే, అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూసి తట్టుకోలేవే, అందుకే రావుతున్నాను. ఏమ్మా నువ్వెట్టాగున్నావే? నాకేం తక్కువయ్యా. నువ్వెట్టా చూసుకున్నావో నన్ను నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు. ఆళ్ళలోనే నిన్ను చూసుకుంటున్నా. ఓసారి చూడాలనిపిస్తుంది. ఎవరిని? నా బిడ్డని. దానికేంట్రా? రా, నీ కొడుకు నువ్వు చూసుకోవటానికి నన్ను అడుగుతావేంట్రా? మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా. ఇప్పుడు చూసే కంటే 4 రోజుల తర్వాత. ఎందుకంటే ఆడు నిన్నేమైనా అంటే నేను తట్టుకోలేదయ్యా. పర్వాలేదులేమ్మా, ఇంకోసారి వచ్చి చూస్తాను. సింహాద్రి, నీ బాధ నాకు తెలుసయ్యా. బిడ్డను చూడాలని ఎంతో ఆశతో వచ్చావు. ఓ పని చేస్తావా? ఇటు నుంచి ఆ కిటికీ కడిగిరా. ఆడు నిన్ను చూడకుండా నీ కాడిని చూపిస్తాను. పద అట్రా. యారా నాన్న, నువ్వే పెట్టుకు తింటున్నావా? నువ్వే తినమన్నావు. తిను తిను తిను. ఏగలరా నాన్న, ఏగలు. తల్లో పేరు. రాయ్, ముక్కు మీద ఏమిట్రా? ఏం లేదే. ఏం లేకపోవటం ఏంటి? చూపిస్తాను. నువ్వెంత కాకబట్టినా నేను ఈ ఊరి నుంచి వెళ్ళటం ఖాయం. సరేలే, అట్టగా వెళ్దు గాని. ఇగో చూడు. ఏం లేదులే, తిన్నాయి. దేనికి ఏడుస్తున్నావు? ఏం లేదే. నువ్వేం బాధపడకే, నీ కొడుకంటే నేను బాగా చూసుకుంటాగా. నా బంగారు తండ్రి, నువ్వు బాగానే చూసుకుంటావయ్యా. నువ్వు బాగానే చూసుకుంటావు. దేనికి అర్థం? ఇందులో అందం చూసుకుంటే అన్నం తినగా. ఇటే వెళ్ళిపోవద్దు. అదేరా, అన్నం తినగానే వెళ్ళిపోవద్దు, కొంచెం ఆగు అన్నాను. నీకోసం నేను నువ్వులుండలు చేసి పెట్టా, అవి తిందు గాని. ఇక్కడ కూర్చుని నిదానంగా తిను. నిదానంగా. ఏమి లేదు, బాగానే ఉంది. చూసావా చూసావా? అచ్చ నీలాగే ఉన్నాడు కదా. సింహాద్రి, అయ్యగారింటికాడే ఉంటావు కదా, నేను అక్కడికి వచ్చి చూస్తా. వెళ్ళరా అయ్యా, వెళ్ళరా. అమ్మా, ఏనన్నా? ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా? ఎంత మాట అన్నావయ్యా. చేతులతో అన్నం తిని ఎన్నిళ్ళైపోయిందో. పెడతానయ్యా, పెడతా. నోటి వెనక పక్కకి రా, నేను తీసుకొస్తా.
పాపిస్తాను, అన్నం తింటామని కూడా అడగలేకపోయాను. తినయ్యా. అది నేను కష్టపడి సంపాదించి తెచ్చిన తిండి. అది తినే అర్హత ఆయనకి లేదు. నువ్వు తన ఇక్కడి బయటికి వెళ్ళమను. ఏమిట్రా మాటలు? వాడు నీ కన్న తండ్రిరా. అదే నిజం అయితే మా అమ్మ నిజంగా ఇద్దంగా కనుంటే. అమ్మా చూడరాడు ఎంత మాట అన్నాడు. రాయ్, అందుకేరా ఆ భగవంతుడు ఆళ్ళగా నిన్ను పుట్టించాడు. ఊరుకో ఊరుకో. మరి ఎట్టడిగాడో చూడరా నీ కొడుకు. ఏమైనా నాకు సంతోషంగానే ఉందమ్మా. ఏమిట్రా నువ్వు అనేది? అవునమ్మా, నాకంటే ఎక్కువగా పెద్దయ్య మీద తను ప్రేమ అభిమానం పెంచుకున్నాడు. అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఉంటానమ్మా. అయ్యా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమని అడిగేవే. ఒక ముద్దన్నా తినకుండా వెళ్ళిపోతావా? పర్వాలేదులేమ్మా, ఇంకోసారి తింటాగా. ఆగరా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు నా కోసమే పుట్టారు. చిన్నయ్య, నువ్వు చేయని తప్పుకి నిన్ను నేను కొట్టాను. అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను. ఏంటయ్యా ఆ మాటలు? మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? ఏ కారణం లేకుండా కొట్టే హక్కు మీకుంది. నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి. ముందు మీ నాన్నని క్షమించమని అడగరా. అసలు ఆయన తండ్రి కాదంటుంటే ఆయన క్షమించమని అడగమంటారేంటి? వాడి నీకు తండ్రి మాత్రమే కాదురా, నా ప్రాణం. సింహాద్రి, రే సింహాద్రి, సింహాద్రి పాప నువ్వు సింహాద్రి పాపనివ్వరా. రే సింహాద్రి, మా బాబు కాదు, పాపని ఇచ్చేరా. చెవులు కుట్ట. చెవులు కుడతారు ఎప్పుడు. అయితే పాపకి జీవితాంతం దిద్దులే వద్దంటావా? వద్దు, నగలు ఏం లేకపోయినా పర్లేదు, అందంగా ఉంది. ఓహో, చెవులు కుర్తా నెప్పెడుతుంది కదా, మరి ప్రెసెంట్ అయిపోయింది. సింహాద్రి, సింహాద్రి పాప నువ్వు నేను ఇవ్వనమ్మా. ఇటు చూడు, నన్ను చూసి నేను మాట్లాడు. చూడను. చూడు, నొప్పేం పెట్టకుండా నేను చూసుకుంటాను. నిజంగానే? నిజంగా. జాగ్రత్త. ఏడోకమ్మా. అంత భయం ఏమిట్రా? దడుచుకున్నాడు, దడుచుకున్నాడు. అందరూ కలిసి పాప ఏడిపిస్తారు. ఊరుకోండి. పాప ఎలా నవ్వుతుందో చూడరా. నేను చూడను. అరే బుజ్జిది భలే అందంగా ఉంది. ఈ మాట్లాడడానికి ఎంత గొడవ చేశారు. మరి అలా బుచ్చిది ఆడవాడు చిన్నపిల్లలు. నమస్కారం. అయ్యగారు వచ్చారు, త్వరగా కానీ ఉండరా. నమస్కారం. అందరూ కూర్చోండి, కూర్చోండి. రే సింహాద్రి, ఆ ఖాళీగానే ఉందిగా, కూర్చోరా. పర్లేదయ్యా. రై కూర్చోమంటుంటే. మీరు కానివ్వండి, నేను తర్వాత ఇంటికి వెళ్ళి తింటాను. రై నేను చెప్తున్నానుగా, కూర్చొని తింటా. వద్దయ్యా. కూర్చో. ఏంటి ఏమైంది? ఎందుకు లేచి నిలబడ్డారు? ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి. ఓ అందుక. రే సింహాద్రి లేరా. నేను అప్పుడే చెప్పాను కదయ్యా వద్దని. సర్లేలే, ఇంకా నిలబడి ఉన్నారే. అందరూ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. రై వడ్డించరా, భోంచేయండి, అందరూ భోంచేయండి. రై సింహాద్రి సారా. అదేమిటండి మీరు తినకండి వెళ్ళిపోతున్నారు? మీ అందరికీ జాతి ముఖ్యమై ఉండొచ్చు, కానీ నాకు వీడే ముఖ్యం. రారా. ఈ ఫోటో బాగుందా? ఈ ఫోటో చూడండి. బాగలేదు. ఇది బాలేదు. పోనీ ఇది బాగలేదు. చూడకుండా చెప్తారేంటండి? చూసి చెప్తాను బాగలేదు. ఇది బాగుంది కదా? బాలేదు. ఏంటి చూడకుండానే బాగలేదంటున్నావు? బాలేదు. దొరికినవన్నీ నొక్కేసావా? సంచి నిండా డబ్బు నగలు మొత్తం పావు కాదురా, నేనేరా. అయ్యో నాన్న నాన్న నాన్న, నాకు పెళ్ళొద్దు నాన్న. వద్దమ్మా వద్దు. మరెందుకు నాన్న ఫోటోలన్నీ చూడమంటున్నారు? నేనెక్కడ చూడమన్నాను?
మీ అమ్మే చూడమంది. ఆహా, అంటే మీ కూతురికి ఇంకా పెళ్లిడు రాలేదనుకుంటున్నారా? అక్క ఊరికెళ్ళొస్తాను. ఏంటి అంత తొందర? 4 రోజులు ఉండొచ్చు కదా. అదెలా కుదురుతుందక్క? నీకేమో డబ్బున్న బావగారు దొరికారు, హాయిగా ఉన్నావు. నాకున్న 4 ఎకరాలు దొరకకపోతే డొక్క నిండదు. అన్నం తిన్నారా? బాగా తిన్నావు. రే, అయితే వెళ్ళరండి. వెళ్ళొస్తాం అక్క. వస్తాండి. ఏ శ్రీశైలం? శ్రీశైలం కాదండి, భద్రాచలం. ఏదో ఒకటి. ఆ మూట ఏంట్రా? మూట 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 మూట. అడుగుతున్నారుగా బావా, చూపించు. ఏం లేదు బావా, అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి. అయ్యో ఇదేంటంటే మీరు నిజంగానే అయ్యగారు ఏదో మాట వరుస అన్నారు. మా ఇంట్లో డబ్బు నగ నట్ర ఇలాంటి గొంతు సంచులు తీసుకెళ్తుంటాం. అందుకే సరదాగా ఇక నుంచి మీరు బట్టలు అవి తెచ్చుకున్నప్పుడు ట్రంక్ పెట్టి తెచ్చుకోండి. నమస్కారం అండి. వస్తాక. అలాగే. అయ్యో అయ్యా, మీరేమి అనుకోనంటే ఓ చిన్న మాట. చిన్న మాట ఏంట్రా? పెద్ద మాటే చెప్పు. నిన్నెవరు వద్దన్నారు? తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేకే ఫోటోలు చూడకుండానే బాగలేదంటున్నారు. మరి అమ్మగారేమో అమ్మాయి గారికి పెళ్లి చేసేయాలని ఆశపడుతున్నారు. ఏమా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ ఇల్లరిగా ఉండే అల్లుని తెచ్చుకుంటే మనతో పాటు మన అమ్మాయి కూడా ఇక్కడే ఉండిపోద్ది. ఇల్లరిక పల్లుడా? ఎవరన్నా చూసావా? ఇప్పుడే చూశాను. ఎవరిని? మన అమ్మగారి తమ్ముడు గారిని. రేయ్, ఆపు నీ సలహా. ఏ ఆయనకేం తక్కువ అండి? మన అమ్మాయి గారికి వరసే అవుతారు. ఏ ఇస్తే తప్ప? తప్పేంట్రా తప్పు? అలా చెయ్యాల్సి వస్తే నా కూతురికి గొప్పింటి సంబంధమే చేస్తాను. మనకున్న ఆస్తి మన ఇద్దరు అమ్మాయిలే కదంటండి. అదో సగం గౌరవం ఇచ్చారనుకోండి, ఆయన గొప్పడైపోతాడు. నోర్మయ్, ఇది నీకు సంబంధం లేని విషయం. అనవసరంగా తలదొచ్చుకో. నాకు సంబంధం లేని చోట నాకేంటంటే పని. అలాగే ఇప్పుడు నేనేమన్నానని రద్దు కోపం? కోప్పడేది పెద్దవాళ్ళని కాదులేండి. మీ అమ్మాయి మీ ఇష్టం, ఎవరికైనా చేసుకోండి. అక్కడ నానా కష్టాలు పడుతుంటే అది చూసి మీరేరవండి. మిమ్మల్ని చూసి అమ్మగారు ఏడుస్తారు. మధ్యలో నాకేంటి? నేనేమో చుట్టానా పట్టానా? సింహాద్రి నిజంగానే వెళ్ళిపోతున్నాడండి. పిలవండి. ఎందుకు పిలవాలి? పెద్ద రోషం పొడుచుకొచ్చింది. పోరా. ముహూర్తం వేలవుతుంది, పెళ్లి కుమారుని తీసుకురండి. సింహాద్రి, హాయ్. నీ కాబోయేలోని తీసుకురా. అలాగే నా కళ్ళు ఏంటండి? నువ్వేగా సెలక్షన్ చేసింది. వీల్లేదు, నేను ఈ పెళ్లి ఒప్పుకోను. అయ్యో, ఏంటి పిచ్చిదల్లా మాట్లాడుతున్నావు? నేను మాత్రం అనుకున్నానా ఏంటి ఇంత గొప్ప ఇంటికి అల్లుండవుతానని? ఎవడు చేసిన పుణ్యమో? పుణ్యమా? నాకు ద్రోహం చేయడం మీకు పుణ్యమా? అయ్యో నా బంగారం, నీకు నేను అసలు ద్రోహం చేస్తానా? నేను ఆస్తి కోసమే నా అక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాను. నా ప్రేమంతా నీ మీదే. ఓరి పాపిష్టి వెదవా, నువ్వు ఇంత మోసగాడివా? మరేమో అక్క. ఛీ, నన్ను అలా పిలవద్దు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నది ఆస్తి కాసపడా? నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. అక్కతో మంచి రోజులు తిట్టు తినిపించావు. నిజం చెప్పవురా, ఈ రోజు మంచి రోజే. తాళి కట్టడానికి ముందే నీ గురించి తెలుసుకున్నందుకు నాకిది మంచి రోజు. నన్ను క్షమించక్క. ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడు తెలియని తనతో దాన్ని పుట్టుకున్నాను. దానికి ఇదే సమయమని నన్ను ఇబ్బంది పెడుతుంటే దాన్ని సమాధానం పరచడం కోసమే ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పాడక్క. నువ్వు ఎలాగైనా తగలడిపోరా, కానీ నా కూతురికి మాత్రం ద్రోహం చేయనివను. వెళ్ళనివ్వడు, నేను వెళ్ళనివ్వడు. చూడు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ విషయం మా వారికి తెలిస్తే నిన్ను చంపేస్తారు. నేనేదో కారణం చెప్పి పెళ్లి ఆపేస్తాను. వద్దు, నా కళ నెరవేరే సమయంలో దాన్ని చనిపోయేదక్క. అక్కడే బతుకున్నంత వరకు నీ కూతురికి ఏ అన్యాయం చేయను. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. చైతీరా, మర్యాదగా దారి వదులు. ఈ పెళ్ళాకి పోతే నేను చచ్చిపోతాను. చచ్చిపోరా, నువ్వు చచ్చిపో, కానీ నా కూతుర్ని నేను కాపాడుకోవాలి. తప్పుకో, నేను వెళ్ళాలి. చంపేస్తాను. లేకపోతే ఎంత బతిమాలాలే నువ్వు? ముహూర్తం దాటితే మరో 3 నెలల వరకు వేరే ముహూర్తాలు లేవు. చూస్తూ నిలబెట్టానండి. వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకురండి. వెళ్ళండి. అటు వెళ్తున్నారేంటి? అయ్యా, పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడో కనపట్లేదండి. కనపడకుండా ఎక్కడ పోతాడ్రా? అసలు నువ్వు సరిగ్గా చూసావా లేదా? చూశానండి. నువ్వెక్కడికి వెళ్ళావయ్యా బాబు? అవతల ముహూర్తానికి టైం అవుతుంటే రారా. కూర్చో కూర్చో. కూర్చో. మాట్లాడుకోండి. ముహూర్తం టైం అయిపోతుంది, తొందరగానే ఉండే. ఏమిటయ్యా, తిరణాలకు వెళ్తే తప్పిపోయినట్టు ఒక్కొక్కళ్ళు కనిపించకుండా పోతున్నారు. గోవిందయ్య, అయ్యా, నువ్వు వెళ్ళి లక్ష్మీ సింహాద్రి ఎక్కడున్నారో చూసుకుంటున్నా.
కంగారు పడకమ్మా, అమ్మ వచ్చేస్తుంది. దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాం. ఏ శాస్త్రి తాళతో తీసుకున్న ముహూర్తం టైం అవుతుంది. వస్తున్నాం. నువ్వు త్వరగా వెళ్ళి లక్ష్యం పిలుచురా. అనంతరం లేకుండా నువ్వు తాళి కట్టి చేస్తావా? తాళి కట్టి పెట్టా. మంత్రాలు చదువు. అయిపోయాయండి. అయిపోయినాయి, మళ్ళీ చదువు. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇదంతా? ఎలా జరిగిందమ్మా? సుమాద్రి, నా తమ్ముడు మంచివాడు కాదు. ఈ పెళ్లి ఎలాగైనా ఆపించు. నా కూతుర్ని కాపాడు. అలాగేనమ్మా, త్వరగా వెళ్ళు. నేను పెళ్ళి ఆపలేకపోయానమ్మా. నేను వెళ్ళేసరికి తాళి కట్టేశాడమ్మా. మన అమ్మాయి మేడలో కట్టిన తాళి నా చేతులతో నేను ఎలా... నువ్వే చెప్పమ్మా. మా అమ్మా అమ్మా అమ్మగారిని చంపేశారు. అయ్యారు, అమ్మగారు ఎవరో చంపేశారండి. లక్ష్మి, లక్ష్మి, అమ్మా, అమ్మా, ఏం జరిగిందో చెప్పరా? ఏం జరిగిందిరా? ఏం జరిగిందో చెప్పరా, చెప్పరా, చెప్పు. అమ్మగారిని నేనే చంపేశాను. శ్రీమాత్రి, మీ అమ్మగారిని నువ్వు చంపావు. నేను నమ్మనయ్యా. మీ అమ్మగారు మా అక్కని పొట్టలు పెట్టుకున్నావు కదరా. మా అమ్మ నీకేం అన్యాయం చేసింది? ఎందుకు చంపావు? చెప్పు, ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? ఏం జరిగింది చెప్పరా, చెప్పు. పెళ్లి కొడుకు కనిపించలేదన్న సిరాకుతో అమ్మగారు నన్ను నోటుకొచ్చినట్టు తిట్టేసరికి కోపం ఆపుకోలేక గట్టిగా నెట్టాను. దాంతో ఆ స్తంభాన్ని తగిలి తల పగిలి చచ్చిపోయాడు. కాదు కాదు, నువ్వు చెప్పుండవు. చెప్పరా, నిజం చెప్పు. ఏం జరిగింది? చెప్పానుగా, నా చేతులతో నేనే చంపేశానని. అమ్మగారిని నా చేతులతో నేనే చంపేశాను. నా చేతులతో నేనే చంపేశాను. అయ్యా, నువ్వు అమ్మగారిని చంపలేదు. నేను అమ్మనయ్యా. అయ్యా శ్రీమాత్రి, నా మీద నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కదా. అదేమాటయ్యా? నేను బాగుండాలని నువ్వు ఆశపడుతున్నావు కదా. మీరు 100 కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా. అయితే నా మీద ఒట్టు. జరిగిన నిజం నాకు ఇప్పుడు చెప్పాలి. నేను నాశనం అయిపోతే నీకు. అయ్యా, నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసయ్యా.
కానీ నేను చెప్పబోయే విషయం మీరు ఎవరికి చెప్పనని నా మీద ప్రమాణం చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరిగ్గా అప్పుడే అమ్మాయి గారి మెడలో తాళి కట్టడం అయిపోయింది. చూస్తూ చూస్తూ అది ఎలా తెంచగలని చెప్పండి. అదే కనుక జరిగితే నేను తట్టుకోగలను. అందుకే నేరం నా మీద తీసుకున్నాను. అల్లుడు గారు ఏదో తొందరలో చేసేసుకుంటారయ్యా. ఆయన తప్పకుండా మారుతారు. మన అమ్మాయి గారిని బాగా చూసుకుంటారని నమ్మకం నాకుంది. అయ్యా దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి. అల్లుడు గారు కూడా అడగండి అయ్యా. పొరపాటు అమ్మాయి గారికి తెలిస్తే అల్లుడు గారితో కాపురం సరియా. అదే కనుక జరిగితే నేను ప్రాణాలతో చచ్చిపోతాను. నా కూతురు బాగుండాలని ఆలోచించావు కానీ నీ తల్లి బిడ్డల గురించి ఆలోచించావా? దానికి మీరున్నారు కదయ్యా, మీరే చూసుకుంటారు. ఏడవకండి చిన్నమ్మ, రండి ఆడుకుందాం. నీతో రాను, ఎప్పుడు నీతో ఆడను. మీ నాన్న మంచోడు కాదు. అతను మా నాన్నే కాదు, నేను ఆ ఇంటికే వెళ్ళను. రండి చిన్నమ్మ ఆడుకుందాం. నౌకరి చేసేదా ఎందుకు దాని చేపడు కాదు. ఎందుకు తమ్ముని కొట్టావు? ముందు తనే నన్ను కొట్టాడండి. వీడి ముందు మన ప్రభాతం కొట్టాడు, అందుకే నేను వాడిని కొట్టాను. కావాలంటే అడుగు. అవునమ్మా? అవును, చిన్నయ్యే నన్ను కొట్టాడు. చూసావా, వీడు అయ్యే చేసిన పనికి వీడిని ఆ రోజే గంటే తెలిసింది. చెప్పకండి, చెయ్యండి. గౌరీ చెప్పింది కూనికోర్ కొడుకు ఇంట్లో ఎందుకని. ఎవరా కూనికోరు? వీడి బాబు ఏదో తెలియక తప్పు చేస్తే దాన్ని వీడేం చేస్తాడు? ఇదిగో ఈ రోజు నుంచి వీడికి ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు. రారా. నాన్న, మీ స్నేహితుడు కొడుకని నెత్తికెక్కించుకోకండి. కావాలంటే అనాథాశ్రమంలో చేర్పించండి. వీడేమో అనాథ కాదు. మీరేం నాకు సలహా చెప్పక్కర్లేదు. ఎక్కువ మాట్లాడారంటే మర్యాద దక్కదు. ఏంటి నాన్న మీరనేది? కాదండి, నాతో నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఇప్పుడు వీడి గురించి చెప్పారుగా ఈ ఇంటి బిడ్డని. ఎవరికి తెలుసు, ఆయనకే పుట్టుండొచ్చు. ఏంటండి మీరు ఎలా మాట్లాడారు? ఏదో పొరపాటు నోరు జారేశాను. నన్ను క్షమించండి బాబు. గోవిందయ్య, అయ్యా ముందు యాదవ్ని మెడబెట్టి బయటికి ఏంటండి. ఏదో నోరు జారి అన్నానని అన్నారు కదంటయ్యా. ఏంటయ్యా నోరు జారేది? మనసులో ఉంటేనే బయటకు వస్తుంది. ఇక మీద ఈ దరిద్రుడి మొహం నేను ఈ జన్మలో చూడను. ఏంటి నాన్న మీరు ఎలా అంటున్నారు? ఆయన ఇంటి కల్లుడు. అందుకే వాడిని ఇంకా చంపలేదు. ముందు వాడిని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. ఆయన వెళ్ళిపోతే నేనేమైపోవాలి నాన్న? వాడిని నువ్వు సుఖపడివాడు. పెద్దగా నువ్వు ఇక్కడే ఉండు. ఇంత చిన్న విషయానికి కూడా. ఏది చిన్న విషయం? వాడేం చూడు, నువ్వు వాడితోనే కలిసి ఉండాలనుకుంటే వాడితోనే వెళ్ళిపో. వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందు ఉండాలనే కదా ఇల్లరికం సంబంధం చేశారు. అది వాడు చేసిన తప్పురా. ముందు ఈ కుక్కను బయటకు వెళ్ళమని చెప్పు. ఉన్న ఫలంగా బయటకు వెళ్ళమంటే నేను మీ కూతురు అడుగు తినాలి. గోవిందయ్య, అయ్యా లాయర్ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు పెద్ద రాయమని చెప్పు. అంతకంటే ముందు ఏంటమ్మా ఇది? సింహాద్రి, నీది చాలా పెద్ద మనసు అయ్యా. నువ్వు తప్పు చేయలేదని నాకు ఆనాడే తెలుసు. కానీ నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నిందు నీ నెత్తి మీద వేసుకుని
15 ఏళ్ళు ఆ నరక యాత్ర ఎట్ట అనుభవించావయ్యా. నువ్వు నా పెట్టవు కదయ్యా, నా పెట్టవు కాదు, చేతులెత్తి మొక్కాల్సిన దేవుడు అయ్యా. ఏంటమ్మా ఇది పిచ్చిదారులాగా? ఇందులో నేను చేసినే ఉంది. నాలంటోడి భుజం మీద చెయ్యేసి నలుగురిలో ఈడు నా స్నేహితుడని చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా. దాంతో పోలిస్తే నేను చేసింది ఏ పాటిది? నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత గుర్తించుకున్నావు, కానీ నీ కొడుకే నిన్ను అసహించుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా. అందుకే అంతా చెప్పేశాను. నన్ను క్షమించరా శివాజీ. నాన్న, నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు. నీ నోటి దగ్గర కూడా నేనే పడేశాను. ముద్దు తిన్నానా? ఎల్లయ్యా, నీ కొడుకే నిన్ను పిలుస్తున్నాడు. ఎల్లయ్యా, ఎల్లు. ఇంతకాలం నేను తప్పుగా అర్థం చేసుకుంటాను. నువ్వు క్షమించాడా? లేనన్నా, అక్క ఇవ్వమ్మా. నేను లోపలికి రావచ్చా? ఏంటమ్మా అలా అడుగుతున్నావు? రా లోపలికి. ఏంటి పెట్టితే వచ్చేసా? ఇక ఆ ఇంటికి వెళ్ళనక్క. ఏంటమ్మా నువ్వు అనేది? నాన్న చాలా మారిపోయారు. అలా మాట్లాడకూడదమ్మా. నాన్నగారు చాలా మంచివారు. అవును, చాలా మంచివారు. తన భార్యని చంపిన కుటుంబాన్ని తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నారు. మన అమ్మని చంపిన కుటుంబంతో నేను కలిసి ఉండలేను. దానికంటే చావడం మేలు. అంత మాట అనకమ్మా. నీకు నేనున్నానుగా. ఇది మాత్రం నీ ఇల్లు కాదా? ఇక్కడే ఉండు. ఎన్ని రోజులను అడుగుతున్నా. రేపే మీ నాన్న పోలీసుల్ని తీసుకొచ్చి ఆస్తి కాసుపడి లేపుకొచ్చారని నేను తీసుకెళ్లిపోతాడు. ఎందుకంటే నువ్వు ఆయనకే సొంతం. నువ్వు ఇవాళ మేజర్ అయి ఉండొచ్చమ్మా, కానీ ఇంకోడు మెళ్ళో తాళి కట్టేంత వరకు ఏ ఆడపిల్లైనా కన్న వాళ్ళకే సొంతం. అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటావా? తను వదిలికి చెల్లెలే కాదు, మనకు అక్క కూతురు కూడా. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ ఏ అధికారంతో ఇంట్లో ఉండమంటున్నావు? తనేమన్నా నువ్వు తాళి కట్టిన పెళ్ళావా? తన ఇంటి కోడలైందనుకో, ఎవ్వడు ఏమీ చేయలేడు. తర్వాత నేను చూసుకుంటా. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయండి. ప్రభా, బాగా ఆలోచించే చెప్తున్నావా? నాన్నగారిని ఎదిరించి మనం బతకగలవా? ఏ, నువ్వు బతకటం లేదు, అలాగే నేను ఉండిపోతాను. అది కాదు. వద్దనయ్య, వదినకి పెళ్లి ఇష్టం లేనప్పుడు నేను సచ్చినా చేసుకోను. అయ్యో, నాకిష్టం లేక కాదు బాబు. మా నాన్నగారు ఒప్పుకుంటారో లేదో. ఒప్పుకోడు. ఎలా ఒప్పుకుంటాడు? అందుకే మీ నాన్నరాని చోటు చూసి పెళ్లి చేసేద్దాం. తర్వాత అందరం కలిసి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోదాం. ఒప్పుకుంటాడు. చూడు, మీ నాన్నకి నీకంటే నీ చెల్లెల మీద ప్రేమ ఎక్కువ. తప్పకుండా ఒప్పుకుంటాడు. అరే, ఆలోచిస్తావేంటి? పెళ్లి కూతురి తీసుకెళ్ళి అలంకారం చేయించు, నేను పెళ్లికి ఏర్పాటు చేయిస్తా. అది రే, పెళ్లి కూతురు వెళ్ళిపోయిందిరా. పెళ్లి కొడుకు ఏం చేస్తున్నావు? సిగ్గు చూడు. ఏంట్రా? ఆలోచిస్తున్నాను. పెద్దబ్బాయి గారు పెద్ద ఆయన రాని చోటు అంటున్నారు, అది ఎక్కడుందబ్బా? మనెళ్ళేరా, ప్రాణం పోయినా ఆయన గుమ్మం తొక్కడు. చూడు ఎంతమంది ఉన్నారో చూడు. ఏమిటి ప్రయోజనం? ఎందుకు పనికిరారు? అయ్యా, చిన్నమ్మాయికి మీరంటేనే ఎక్కువ ప్రేమ. ఒక్కసారి మీరే వెళ్ళి. నన్నెళ్ళమంటావా? నా కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళ ఇంటికి వెళితే చచ్చిపోయినట్టే కదరా. అయ్యా, కావాలంటే చెన్నై నిలబని చెప్పు. వద్దండి అయ్యా, చిన్నయ్య వెళ్తే ఆ ఆవేశంలో నోరు జారుతాడు.
ఆ తర్వాత మన గౌరమ్మ అల్లుడితో కాపురం చేయలేదయ్యా. పర్వాలేదు, కాపురం చేయకపోయినా పర్వాలేదు. నా కూతుర్ని నా దగ్గరికే వచ్చాయని. నా కూతుర్ని ప్రేమగా పలకరించి 15 ఏళ్ళయిందిరా. మీరేం బాధపడకండి అయ్యా, చిన్నమ్మాయిని నేను వెళ్ళి తీసుకొస్తాను. సింహాద్రి ఆగు, వాళ్ళు మంచి మనుషులు కారు. నీ కొడుకుని కూడా తీసుకెళ్ళు. చిన్నయ్య, అయ్యా మీ నాన్నతో వెళ్ళి నా కూతుర్ని తీసుకురా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అది పసిపిల్లరా, ఏదో తెలియక చేసింది. నువ్వే దాన్ని మార్చాలి. నా కూతురిగా మాత్రం కాదు, నీ భార్యగా చేసుకుని దాన్ని మార్చాలి. అవునరా, వెళ్ళరా, వెళ్ళు. నాలుగు తగిలించి దాన్ని తీసుకురా. లోపల పెట్టు. నమస్కారం. నమస్కారం, రండి. అన్నా భద్రాచలం ఎట్రా. నమస్కారం అండి. నమస్కారం. టైం చూసి వాళ్ళు నా పీకన అక్కడానికి వస్తున్నారు. వెళ్ళి వాళ్ళని మేడ మీద ఉన్న గదికి తీసుకురా. మొన్న వాళ్ళ తమ్ముడిని కొట్టారు కదా, ఇప్పుడు మీకు నెప్పెడుతుంది అనుకుంటా. తీసుకురా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఏం చెప్పంటారు చెప్పండి. ఆడపిల్ల స్నానం చేస్తే చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడైనా ఉంటాడా? అదేనండి, ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే ఎవడో కొట్టకుండా ఊరుకుంటాడా? చంపేస్తాడంతే. ఇప్పుడు మాట్లాడేది కరెక్ట్. బయటికి వెళ్ళు. ఏమండి? బయటికి వెళ్ళు. అలాగే తలపేసుకెళ్ళు. వెళ్తామండి బాబు. మీరు కొట్టుకొని తిట్టుకోండి, మాకెందుకు? ఏంటో ఏ జరగాల జరుగుతుంది. వాడు చేసిన తప్పుకి చంపాల్సిందే. నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్యా? ఆహా, ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అనమాట. ముందు పెళ్లి అయిపోయి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ముందు బయటికి వెళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేస్తూ మీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు. అయితే నన్ను ఏం చేయమంటావు? ఏం లేదయ్యా, నా తమ్ముడు నీ కూతురు మీద మనసు పడ్డాడు. చెప్పుతో కొడతారా కుక్క? ఏంటంటే నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా? చంపేస్తారా రే? తప్పే ఉందయ్యా, నువ్వు నా మీద ఆశపడలేదు, అలాగే వాడును. ముందు నీ కూతుర్ని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి. ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో. నేనేం అడ్డురాను. నువ్వే వావి వరస లేని కుక్కవి. వీడి బతుక్కి నా కూతురు వరస. కొట్టానంటే మొహం చెడ్డే అయిపోద్ది. వాడికి ఏం తక్కువ? ఏంటే తక్కువ ఎక్కువ అంటున్నావు? నీకు తెలీదా? నీతో జాతి తక్కువ కుటుంబం వీడ ఉంచుకున్న దాని తమ్ముడు. ఇదిగో నా నోటి నుంచి బూతులు రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆహా, నేను జాతి తక్కువదానైతే నన్ను ఉంచుకున్న నువ్వు జాతి తక్కువ కదా? నీ కూతురు మాత్రం ఏంటి? హంతకుడు కూతురు కదా? గోడ కొట్టి నక్కనే చంపేశాడు కూతురు కదా? ఈ విషయం నేను బయట పెడితే నీ కూతురిని కూడా ఎవడో ఒకటి ఉంచుకోవాల్సిందే. అయినా నా తమ్ముడు పెళ్లి చేసుకుంటానన్నందుకు సంతోషించు. ఏంటే వాగుతున్నావు? కర్మ ఎవరికి బాబు. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు, చంపేయాలి. గౌరీ 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 ఈ పెళ్లి జరుగుతుందని కల్లో కూడా అనుకోవద్దు. గౌరీ నన్ను క్షమించు. వీల్లేదు. పెళ్ళాపడానికి తండ్రి కొడుకు వస్తున్నారట. తలుపులని మూసేయండి, వాళ్ళని లోపల రాకుండా చూసుకో. అలాగే. పంతలు తొందరగా మంత్రాలు చదువు. ఏమైంది? చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను. కాపాడుకుంటూ వచ్చావా? ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు. ఏదో ఒకటి. కానీ ఇప్పుడు నీ చెల్లెలే ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఈ పెళ్లి వరకు కొంచెం ఓపిక పట్టు. అది కాదు గౌరీ, నా మాట విను.